మన చేతి రాత ద్వారా ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ని, ఒక మనిషి యొక్క బిహేవియర్ని మనం డిఫైన్ చేయొచ్చా? ఈయన సూసైడ్ కాదు మర్డర్ అటెంప్ట్ అని తెలుస్తుంది. అవును. ఆయన డైరీస్ కానీ సూసైడ్ లెటర్స్ కానీ అవన్నీ చెక్ చేస్తారు. వెన్ యూర్ చెకింగ్ ఆ పాత హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉందా లేదా, నిజంగా డిప్రెషన్లో ఉండి చనిపోయారా? కేవలం అతని హ్యాండ్ రైటింగ్ చూసి అతను ఎలాంటి వాడు అని మనం చెప్పగలమా? ఒక పర్సన్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఒక పర్సన్ ఎలా అతని థింకింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అతని బిహేవియర్ ఎట్లా ఉంటుంది, డిప్రెషన్లో ఉన్నాడా లేదంటే హ్యాపీగా ఉన్నాడా, జాయ్ఫుల్గా ఉన్నాడా? అంటే మనం లైఫ్లో ఎదగాలనుకుంటున్నాం, నీ హ్యాండ్ రైటింగ్ చూసి దాన్ని బట్టి నువ్వు లైఫ్లో ఎదగాలంటే నీ హ్యాండ్ రైటింగ్ని ఏ విధంగా మార్చుకోవాలి? ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ నిక్ విజిక్ ఎవరైతే ఉన్నారో ఆయన హ్యాండ్స్ ఉండో కాళ్ళు ఉండో బట్ నోట్తో రాస్తారు. అంటే జస్ట్ హ్యాండ్ రైటింగ్ ద్వారా లైఫ్ అనేది మార్చుకోవచ్చా? కొంతమంది చేతిలో లేని వాళ్ళు నిబ్బి పెట్టుకొని పెన్ రాస్తారు, కొంతమంది కాలుతో రాస్తారు. నిజంగా హ్యాండ్ రైటింగ్ అనేది హ్యాండ్కి సంబంధించింది అయితే హ్యాండ్ లేకపోతే రాయడం మానేయాలి కదా. అవును. బట్ రాస్తున్నారంటే ఇంకా దేనికో సంబంధించింది. అతను రాసే విధానాన్ని బట్టి తన వ్యక్తిత్వాన్ని ఎట్లా చెప్తారండి? చాలా వరకు ఏమనుకుంటారంటే మన పూర్వీకులు ఏమనేవారంటే లెఫ్ట్ హ్యాండ్ ఎవరైతే రాస్తున్నారు వీళ్ళు చాలా అదృష్టవంతులు రా, తెలివైన వాళ్ళు అనేసి అనేవారు. ఎందుకు అనేసి అంటే ఇన్ కేసు ఒకవేళ డిప్రెషన్లో ఉన్నాడు అనుకోండి, హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోవడం ద్వారా అతను డిప్రెషన్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి సార్, 100%. ఇప్పుడు మనకి ఒకవేళ నిజంగా డిప్రెషన్లో ఉన్న మనిషి అయితే ఒక రోజులో డిప్రెషన్ వచ్చేది కదా. ఆల్రెడీ సర్టన్ డేస్ నుంచి ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటాడు, ఆ పెయిన్ భరించలేక ఇంకా లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. అవన్నీ చెక్ చేసి అది సూసైడా లేదంటే మర్డర్ కింద గ్రాఫాలజిస్టులు మాత్రమే అది తేల్చగల సిచ్యువేషన్. ఎంత పోలీస్ సిస్టమ్ ఉన్నా కానీ వాట్ ఎవర్ అది మిగతా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సైకలాజికల్ స్టేట్ తెలుసుకోవాలనేసి అనుకుంటే గ్రాఫాలజిస్టులు మాత్రం ఆ పని చేయగలరు. సో అయితే ఈ గ్రాఫాలజీ అంటే దీని పాత్ర ఇంత ప్రధానంగా ఉన్నప్పుడు మరి ఎందుకు స్కూల్ నుంచే కానివ్వండి లేదంటే కాలేజ్ డేస్లో కానివ్వండి ఎందుకు దీనికి మేజర్ ప్రిఫరెన్స్ ఇవ్వరు మన వాళ్ళు? అంటే హ్యాండ్ రైటింగ్ ద్వారా తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవచ్చు అని తెలిసినప్పుడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు K10 న్యూస్. మన చేతి రాత ద్వారా అంటే హ్యాండ్ రైటింగ్ ద్వారా ఒక మనిషి యొక్క యాటిట్యూడ్ని, ఒక మనిషి యొక్క బిహేవియర్ని మనం డిఫైన్ చేయొచ్చా? కేవలం అతని హ్యాండ్ రైటింగ్ చూసి అతను ఎలాంటి వాడు అని మనం చెప్పగలమా? ఎస్, చెప్పగలము అని అంటున్నారు ప్రముఖ గ్రాఫాలజిస్ట్ మిస్టర్ సతీష్ కుమార్ గారు. అయితే ఈరోజు మన స్టూడియోలో మన యొక్క యాటిట్యూడ్ని, మన యొక్క బిహేవియర్ని మనం మార్చుకోవచ్చు, అయితే నెగిటివ్కి ఆర్ పాజిటివ్కి. అంటే మనం లైఫ్లో ఎదగాలనుకుంటున్నాం, నీ హ్యాండ్ రైటింగ్ చూసి దాన్ని బట్టి నువ్వు లైఫ్లో ఎదగాలంటే నీ హ్యాండ్ రైటింగ్ని ఏ విధంగా మార్చుకోవాలి? అంటే జస్ట్ హ్యాండ్ రైటింగ్ ద్వారా లైఫ్ అనేది మార్చుకోవచ్చా అనే అంశం పైన మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గ్రాఫాలజిస్ట్ సతీష్ కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి అసలు గ్రాఫాలజీ అంటే ఏంది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్కి తెలవాలి, వాట్ ఈస్ గ్రాఫాలజీ? ఓకే, గ్రాఫాలజీ అనేది చాలా మన ఏషియంట్ కాలం నుంచి వస్తుంది. మన ఆదిమానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకైనా ఒక భయంకరమైన ప్లేస్కి వెళ్ళినప్పుడు లేదంటే వాళ్ళ ఇప్పుడు వన్స్ అపాన్ ఏ టైం మనకి అందరూ ఆదిమానవులు అడవులోనే ఉండేవారు. అవును. పులులు లైక్ క్రూరమృగాలని వాళ్ళపైన అటాక్ చేస్తూ ఉండేవి. దట్స్ ద రీజన్ వీళ్ళు ఏం చేసేవారంటే ఆ ఏరియా పర్టికులర్ ఏరియాలో రాయి పైన డ్రా చేసేవారు, అంటే బొమ్మలు గీసేవారు. ఆ స్ట్రోక్స్ ని బట్టి నెక్స్ట్ వచ్చే వాళ్ళు ఓకే ఈ ఏరియా డేంజరస్ ఏరియా, ఈ ఏరియా డేంజర్ ఏరియాను. ఆ గ్రాఫ్ నుంచి వచ్చిందే గ్రాఫాలజీ. అంటే మనం రాసే స్ట్రోక్స్ని బట్టి, మనం రాసే రాతను బట్టి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, వాళ్ళ ఎలాంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారని తెలుసుకోవచ్చు. గ్రాఫాలజీ మెయిన్ గ్రాఫాలజీ. అయితే ఈ హ్యాండ్ రైటింగ్ ద్వారా అంటే ఇప్పుడు అప్పట్లో అయితే ఓకే డ్రా చేశారు, అంటే ఒక గ్రాఫ్ అనేది వాళ్ళు అక్కడ పెట్టారు, సో దాన్ని బట్టి గ్రాఫాలజీ అనే నేమ్ వచ్చింది అని చెప్తున్నారు. బట్ హ్యాండ్ రైటింగ్ వచ్చిన తర్వాత అతను రాసే విధానాన్ని బట్టి తన వ్యక్తిత్వాన్ని ఎట్లా చెప్తారండి? చాలా వరకు ఏమనుకుంటారంటే లైక్ జనాలందరూ హ్యాండ్ రైటింగ్ అనేది హ్యాండ్కి సంబంధించింది అనుకుంటారు. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ బ్రెయిన్ రైటింగ్ అంటాను. ఎందుకనేసి అంటే మనకి ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ నిక్ విజిక్ ఎవరైతే ఉన్నారో ఆయన హ్యాండ్స్ ఉండో కాళ్ళు ఉండో బట్ నోట్తో రాస్తారు. అలానే ఆయన మౌత్తో రాస్తున్నారని మౌత్ రైటింగ్ అంటామా? నో, ఆబ్వియస్లీ హ్యాండ్ రైటింగ్ అంటాం. కొంతమంది చేతిలో లేని వాళ్ళు నిబ్బి పెట్టుకొని పెన్ రాస్తారు, కొంతమంది కాలుతో రాస్తారు. వీళ్ళందరినీ ఏం రాసినా కూడా పేపర్ మీద వన్స్ ఏదైతే రాస్తామో దాన్ని హ్యాండ్ రైటింగ్ అంటాం. హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ బ్రెయిన్ రైటింగ్. నిజంగా హ్యాండ్ రైటింగ్ అనేది హ్యాండ్కి సంబంధించింది అయితే హ్యాండ్ లేకపోతే రాయడం మానేయాలి కదా. అవును. బట్ రాస్తున్నారంటే ఇంకా దేనికో సంబంధించింది.
ఓకే. హ్యాండ్ రైటింగ్ అనేది లెఫ్ట్ బ్రెయిన్కి సంబంధించింది. ఓకే. దట్స్ రీజన్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ రైట్ హ్యాండ్తో రాస్తారు. మనకి 10 to 20% మాత్రమే లెఫ్ట్ హ్యాండ్తో రాస్తారు జనరల్గా. మన పూర్వీకులు ఏమనేవారంటే లెఫ్ట్ హ్యాండ్తో ఎవరైతే రాస్తున్నారో వీళ్ళు చాలా అదృష్టవంతులు తెలివైన వాళ్ళు అనేసి అనేవారు. ఎందుకు అనేసి అంటే లెఫ్ట్ హ్యాండ్తో ఎవరైతే రాస్తారో వీళ్ళకి ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, టూ బ్రెయిన్ కోఆర్డినేషన్ పెరుగుతుంది. దానివల్ల వీళ్ళకి థింకింగ్, అనలైటికల్ థింకింగ్ కానీ మ్యాథ్స్లో కానీ వీళ్ళు బాగా పర్ఫార్మ్ చేయగలరు. ఇంట్యూషన్ పనిచేస్తుంది. దట్స్ రీజన్ వాళ్ళ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల, ముందుగానే ఏదైనా ప్రెడిక్ట్ చేయడం వల్ల వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్తో రాసే వాళ్ళందరూ అదృష్టవంతులు అనేసి అనేవారు. ఇప్పుడు కూడా మనం లెఫ్ట్ హ్యాండ్తో రాయడం వల్ల మన ఇంటెలిజెన్స్ లెవెల్స్ పెంచుకోవచ్చు, మన థింకింగ్ ప్యాటర్న్ అనేది మార్చుకోవచ్చు. ఓకే. సో డౌట్ ఏంటంటే జస్ట్ హ్యాండ్ రైటింగ్ చూసి ఆ లెటర్స్ ని చూసి ఆల్ఫాబెట్స్ ని చూసి ఏ విధంగా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఏ విధంగా నువ్వు సో అండ్ సో పర్సనాలిటీ మీరు ఇలా ఉన్నారు ఓకే అని ఏ విధంగా చేయొచ్చు? ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ హ్యాండ్ రైటింగ్, ఇట్స్ బ్రెయిన్ రైటింగ్. మన ఫీలింగ్స్ని, మన ఎమోషన్స్ని వెన్ యూఆర్ హోల్డింగ్ పెన్, మీరు ఎప్పుడైతే పెన్ హోల్డ్ చేస్తారో బ్రెయిన్ యాక్టివేట్, బ్రెయిన్కి హ్యాండ్కి సమ్ కనెక్షన్ ఉంటుంది. వెన్ యూఆర్ హోల్డింగ్ పెన్, మీ బ్రెయిన్లో ఏవైతే థాట్స్ ఉంటాయో, లైక్ ట్రేట్స్ ఉంటాయో పేపర్ మీద పెట్టగానే మీ హ్యాండ్ రైటింగ్లో అవి రిఫ్లెక్ట్ అవుతుంటాయి. ఒక పర్సన్ నెగిటివ్గా ఆలోచిస్తున్నారు, ఒక పర్సన్ ఎలా, అతని థింకింగ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అతని బిహేవియర్ ఎట్లా ఉంటుంది, డిప్రెషన్లో ఉన్నాడా లేదంటే హ్యాపీగా ఉన్నాడా, జాయ్ఫుల్గా ఉన్నాడా అని తెలుసుకోవచ్చు. అంటే ఒకవేళ ఇన్ కేస్ డిప్రెషన్లో ఉన్నా లేదంటే జాయ్ఫుల్గా ఉన్నా, అంటే ఇన్ కేస్ ఒకవేళ డిప్రెషన్లో ఉన్నాడు అనుకోండి, హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసుకోవడం ద్వారా అతను డిప్రెషన్ నుంచి బయటికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఉంటాయి సార్, 100%. ఇప్పుడు మనకి గ్రాఫాలజీ అనేది మనకి ఇండియాలో అవేర్నెస్ తక్కువ. జనరల్గా ఫారిన్ కంట్రీస్లో ప్రతి సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఒక గ్రాఫాలజిస్ట్ ఉంటాడు. ఎందుకు అనేసి అంటే ఎంప్లాయీస్ ఎవరైతే వస్తారో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ శాంపిల్స్ ముందు తీసుకుంటారు. హీఈస్ క్యాపబుల్ ఆర్ నాట్, హీఈస్ లేజీ పర్సన్ ఆర్ వర్తబుల్ పర్సన్, స్మార్ట్ వర్కింగ్ నేచర్, లేదంటే పని తప్పించుకునే పర్సనాలిటీ ఫస్ట్ తెలుసుకుంటారు. దెన్ ఆఫ్టర్ సెకండ్ రౌండ్కి వెళ్తారు. మన ఇండియాలో ఏంటంటే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్లో మాత్రమే కొంతమంది గ్రాఫాలజిస్టులు ఉంటారు. ఎందుకనేసి అంటే ఇప్పుడు రీసెంట్గా ప్రముఖ సినీ యాక్టర్ ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ ముందు డైరీస్ కానీ అన్నీ చెక్ చేస్తుంటారు. ఎందుకు చనిపోయారు, నిజంగా చనిపోయారా, కొంతమంది కేసెస్ చూస్తాం, ఈయన సూసైడ్ కాదు మర్డర్ అటెంప్ట్ అని తెలుస్తుంది. అనే డైరీస్ కానీ సూసైడ్ లెటర్స్ కానీ అన్నీ చెక్ చేస్తారు. వెన్ యూర్ చెకింగ్ ఆ పాత హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ ఒకేలా ఉందా లేదా, నిజంగా డిప్రెషన్లో ఉండి చనిపోయారా. ఒకవేళ నిజంగా డిప్రెషన్లో ఉన్న మనిషి అయితే ఒక రోజులో డిప్రెషన్ వచ్చేది కదా, ఆల్రెడీ సర్టన్ డేస్ నుంచి ఆల్రెడీ సఫర్ అవుతూ ఉంటాడు, ఆ పెయిన్ భరించలేక ఇంకా లైక్ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటాడు. అవన్నీ చెక్ చేసి అది సూసైడా లేదంటే మర్డర్ కింద గ్రాఫాలజిస్టులు మాత్రమే అది తేల్చగల సిచ్యువేషన్. ఎంత పోలీస్ సిస్టమ్ ఉన్నా కానీ వాట్ ఎవర్ అది మిగతా సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను సైకలాజికల్ స్టేట్ తెలుసుకోవాలనేసి అనుకుంటే గ్రాఫాలజిస్టులు మాత్రం ఆ పని చేయగలరు. సో అయితే ఈ గ్రాఫాలజీ అంటే దీని పాత్ర ఇంత ప్రధానంగా ఉన్నప్పుడు మరి ఎందుకు స్కూల్ నుంచే కానివ్వండి లేదంటే కాలేజ్ డేస్లో కానివ్వండి ఎందుకు దీనికి మేజర్ ప్రిఫరెన్స్ ఇవ్వరు మన వాళ్ళు? మెయిన్ ఒకటి రీజన్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం సార్. అంటే హ్యాండ్ రైటింగ్ ద్వారా తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవచ్చు అని తెలిసినప్పుడు ఆటోమేటిక్గా ప్రతి స్కూల్లో, ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరికి ఆ హ్యాండ్ రైటింగ్ ఇంపార్టెన్స్. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ అయిపోవడం వల్ల ఏమనుకుంటారంటే అందరూ హ్యాండ్ రైటింగే కదా ఏముందిలే అనేసి అనుకో. ఇప్పటికీ జనాలకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఇప్పటికీ ఇండియాలో 95% కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ హ్యాండ్ రైటింగ్తోనే జరుగుతున్నాయి. మీరు ఐఏఎస్ తీసుకుంటే లేదంటే వాళ్ళు 3 hours ఎగ్జామ్ రాయాలి. హ్యాండ్ రైటింగ్ అంత ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఏమనుకుంటే ఇంటర్ వరకే లేదంటే కాలేజ్ వరకే అనేసి అనుకుంటారు. మా మిషన్, మా విజన్ ఏంటంటే పెన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు అందంగా రాయగలగాలి సార్. అందంగా రాయగలిగితే అందమైన మైండ్ సెట్ ఉంటుంది. దే కెన్ అచీవ్ ఎనీథింగ్. ఓకే. కొన్ని లెటర్స్ ట్రేట్స్ని మారిస్తే వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచవచ్చు, వాళ్ళలో స్టెబిలిటీని తీసుకురావచ్చు, వాళ్ళలో కాన్సన్ట్రేషన్ పెంచవచ్చు. ఓకే. ఆ థెరపీ అనేది వాళ్ళు తీసుకోగలిగితే లేదంటే కొన్ని మనం ఛానల్ ద్వారా వాళ్ళకి అవేర్నెస్ తీసుకురాగలిగితే ప్రతి ఒక్కరికి గ్రాఫాలజీ మీద ఒక అవగాహన వస్తే ఈ లెటర్ రాయడం వల్ల ఇంత నేను లో సెల్ఫ్ ఎస్టీమ్లో నా హ్యాండ్ రైటింగ్ ఇలా ఉండడం వల్ల నేను డిప్రెషన్లో ఉన్నాను ఆ వ్యక్తికి తెలిసింది అనుకోండి. సెల్ఫ్ అవేర్నెస్ వచ్చినప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నానని తెలిసినప్పుడు ఐ కెన్ చేంజ్. నాలాంటి వాళ్ళు అప్రోచ్ అవ్వడమో లేదంటే ఎవరైనా సైకాలజిస్ట్ని అప్రోచ్ అవ్వడమో, పేరెంట్స్ కానీ అయితే వాళ్ళ స్టేజ్ని బట్టి లేదంటే జాబ్లో ఉన్నప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నా అనేసి తెలుసుకొని కొంచెం బయటకు రాగలిగితే సమ్ బ్రేక్ తీసుకోవడం ఏదో అవుతుంది కదా. సెల్ఫ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే స్లోగా అది అవుతుంది. మన ఇండియాలో చాలా అవేర్నెస్ తక్కువ. యూఎస్ కంట్రీస్లో గ్రాఫాలజీకి చాలా ఇంపార్టెన్స్. ఒక అపాయింట్మెంట్కి వచ్చేసి వాళ్ళు 10,000 to 20,000 ఛార్జ్ చేస్తారు ఓన్లీ హ్యాండ్ రైటింగ్ చూసి చెప్పడానికి. ఓకే.